చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలను అన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది. కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి,
మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతో మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి. ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే స్టీల్ స్క్రబ్బర్ ఒక్కటి ఉంటే చాలండి, పనులన్నీ కూడా చకచకా చేసుకోవచ్చు. కిచెన్ లో వెనక టైల్స్ చూసారు కదండి ఎంత జిడ్డుగా తయారయ్యాయో. ఇలా వైపర్ కి మనము స్టీల్ స్క్రబ్బర్ ని పెట్టేసి దానిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసుకొని ఇలా టైల్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సింక్ వెనక కానీ కిచెన్ లో గ్యాస్ స్టవ్ వెనక టైల్స్ అనేవి ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. మనము చేతిలో స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేయడం కంటే ఇలా వైపర్తో క్లీన్ చేస్తామనుకోండి, మనము బలంగా ప్రయోగించినా కూడా స్క్రబ్బర్ చేతికి గుచ్చుకోకుండా చాలా ఈజీగా ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే సింక్ను కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూడండి, కిచెన్ వెనుక ఉండే టైల్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా అయ్యాయో. మనము చేత్తో వాష్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది, కానీ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అయిపోతాయి. స్క్రబ్బర్ని నీట్గా శుభ్రం చేసిన తర్వాత పాడిపోయిన బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్కు ఇలా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ను వేయండి. పిల్లల వాటర్ బాటిల్స్ కానీ లేదా థర్మస్ బాటిల్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా పొడవైన బ్రష్కి కానీ ఏదైనా స్పూన్కి చుట్టేసామనుకోండి, కింది అడుగు భాగానికి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్స్ని క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ని వేయకుండా వంట సోడాను వేసామనుకోండి, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి స్మెల్ అనేది రాదు. కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాటిల్లో మురికి అనేది ఇలా ఎక్కువగా కనిపిస్తుంది కదండి, ఆ తర్వాత మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఒక చిన్న వాటర్ బాటిల్ని తీసుకొని క్యాప్ దగ్గర కొద్ది భాగాన్ని కట్ చేసుకోవాలి. క్యాప్కి కూడా చిన్న హోల్ చేసుకున్నాక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాక ఇక్కడ ఎలాస్టిక్ మాదిరిగా ఉండే దారాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మాస్క్ యొక్క దారాన్ని కట్ చేసి స్టీల్ స్క్రబ్బర్ మధ్యలో నుంచి తీసి ముడి వేసుకోండి. మిగిలిన దారాన్ని ఈ వాటర్ బాటిల్ పైన ఉన్న క్యాప్లో నుంచి తీసి అక్కడ కూడా ఇలా ముడి వేసుకోండి. మన ఇంట్లో వాష్ బేసన్ కానీ సింక్ ఉంటాయి కదండి, ఇలా మురికిగా తయారైనప్పుడు ఇలా ఏదైనా ఒక లిక్విడ్ని వేసి మనం వాటర్ బాటిల్ సహాయంతో ఇలా స్క్రబ్బర్ని తయారు చేసుకున్నాం కదండి, దాంతో ఇలా క్లీన్ చేసామనుకోండి, మన చేతికి అంటుకోకుండా ఇలా ఎంతసేపు అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. మాస్క్తో ఇలా కట్టేసాం కదండి, ఏదైనా ట్యాప్ కానీ మనకి అందుబాటులో ఉన్న విధంగా ఈ స్క్రబ్బర్ని వేసుకోవచ్చు. ఒక స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన నైఫ్ని కానీ పీలర్ని కానీ సీజర్స్ ఉంటాయి కదండి, వాటిని మనము ఇలా షార్ప్గా చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి వాటినైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి విండోస్ ఉంటాయి కదండి, ఈ విండోస్ పైన ఉండే డస్ట్ని కానీ ఏదైనా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఇలా రెండు వైపులా పెట్టి కింద చేత్తోటి మనము ఒకేసారి ఇలా క్లీన్ చేసామనుకోండి, డస్టే కాకుండా దానిపైన ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. దీనికోసం మనము క్లాత్ని కానీ ఎలాంటి వాటిని యూస్ చేయకుండా ఇలా స్క్రబ్బర్ తోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ దీనిని దేనికైనా యూస్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్ని మనము క్లీనింగ్ కానీ బౌల్ క్లీన్ చేయడానికి యూస్ చేసాం కదండి, ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసి దాంట్లో స్క్రబ్బర్ని పెట్టేసి సర్ఫ్ను కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇలా ఒక
2-3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. తర్వాత మనం దీనిని గిన్నెలు క్లీన్ చేయడానికి కానీ ఇంకేదైనా క్లీన్ చేయడానికి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా హాట్ వాటర్లో నుంచి తీసి మళ్ళీ ట్యాప్ కింద ఒక ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది ఇలా నీట్గా ఉంటుంది. స్టీల్ గ్రేటర్ ఉంటుంది కదండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు మన ఇంట్లో ఉండే చిల్లర కాయిన్స్ని ఏదైనా ఒకటి తీసుకొని గ్రేటర్కి రివర్స్లో కాయిన్తో చేసామనుకోండి, మళ్ళీ షార్ప్నెస్లోకి వస్తాయి. అప్పుడు దీంతో గట్టిగా ఉన్న ఎండు కొబ్బరిని తురుముకున్నా కానీ మన చేతులు అనేవి అసలుకే నొప్పి పెట్టవు. ఖాళీ ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా ఫ్లాట్గా మనము ఏదైనా కర్రతో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అన్ని వైపులా కూడా ఇలా సమానంగా వచ్చేస్తుంది. దీన్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. పాల గిన్నెను హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇలా మీగడ అనేది గిన్నెకు అతుకపోవటం లేదా ప్రతిసారి స్క్రబ్బర్తో గట్టిగా రుద్దాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదండి. అలాంటి పని ఏది లేకుండా, అంతేకాకుండా గిన్నెకు మనము స్క్రబ్బర్తో ఇలా రాసామనుకోండి గీతలు కూడా పడతాయి కదా, అలాంటి పని ఏది లేకుండా ఉండాలంటే అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని మనము పాల గిన్నెను ఇలా రుద్దేసామనుకోండి, ఒక్క గీత కూడా పడకుండా ఉండటమే కాకుండా దాని చుట్టూ ఉన్న పాల మీగడ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత మాడిన గిన్నెనైనా సరేనండి, ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి, చాలా ఫ్రెష్గా నీట్గా తయారవుతుంది. ఇంతకుముందు ఈ టిప్ తెలియక నేను స్క్రబ్బర్ తోటే ఈ పాల గిన్నెను రుద్దేశానండి, మధ్యలో లైన్స్ కూడా పడ్డాయి కదా. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ట్యాబ్లెట్ షీట్ని ఉపయోగించి మనము ఇడ్లీ పాత్రలను కానీ పాల గిన్నెలను కానీ మాడిపోయిన గిన్నెలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సిరప్స్ని మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని క్యాప్ని గట్టిగా పెట్టేసినా కానీ ఒక్కొక్కసారి దాంట్లో ఉండే సిరప్ అనేది లీక్ అయిపోతుందండి. అయితే ముందుగా మనము ఎక్కడికైనా సిరప్ని మనము ట్రావెల్లో కానీ ఇంట్లో కానీ లీక్ కాకుండా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్ని ఇలా కిందికి కొనభాగానికి వేసిన తర్వాత అప్పుడు పైన క్యాప్ను పెట్టేసామనుకోండి, గట్టిగా ఉంటుంది. సిరప్ని మనము ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ కింద పడ్డా కానీ దాంట్లో ఉండే సిరప్ అనేది బయటకి రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనము షూ లేస్ కట్టి పంపిస్తామండి, తర్వాత మధ్యలో ఆ లేస్ అనేది బయటికి వచ్చేస్తుంది. అయితే చిన్నపిల్లలు మళ్ళీ ఆ షూ లేస్ని కట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు కదండి. ముందుగానే మనము షూ లేస్ని కట్టినప్పుడే హాట్ వాటర్ ఉంటుంది కదండి, ఒక్కొక్క డ్రాప్ అనేది ఎక్కడైతే షూ లేస్ని ముడివేసామో ఆ డ్రాప్ అనేది దానిపైన వేసేయండి. ఇలా చేశారనుకోండి, మనం షూ లేస్ ముడి అనేది చాలా గట్టిగా ఉంటుందండి. పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా ఆ ముడి అనేది విడిపోదు. చెప్పులు కానీ షూస్ కానీ ఏవైనా నీటితో శుభ్రం చేసిన తర్వాత బయట ఆరబెట్టుకుంటాం కదండి. ఇలా ఆరబెట్టుకున్నాం అనుకోండి, చెప్పులు అనేవి త్వరగా ఆరిపోతాయి కానీ ఇవి అస్సలకే నిలబడకుండా ఉంటాయి కదా. అలాంటి టైంలో మన ఇంట్లో ఉండే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఆ బట్టల క్లిప్ను తీసుకొని ఇలా రెండింటిని జాయిన్ చేసి మనం పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు చెప్పులు అనేవి చాలా త్వరగా ఆరిపోతాయి. ఫ్రిడ్జ్లో మనము కూరగాయలతో పాటు సరుకులను కూడా పురుగు పట్టకుండా స్టోర్ చేసుకుంటాం కదండి. అయితే ఎక్కువగా స్పేస్ లేనప్పుడు ఇలా పైన డబ్బాలను కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసాం, మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కానీ లేదా క్లోజ్ చేసినా కానీ మళ్ళీ కింద పడే అవకాశం కూడా ఉంటుందండి. ఇంట్లో ఏవైనా ఇలాంటి పెద్ద సైజు బిర్యానీ బాక్సులు కానీ లేదా పిల్లల యొక్క అట్టముక్కలు ఉంటాయి కదండి, లేదా కార్డ్బోర్డ్ షీట్ అయినా పర్వాలేదండి, గట్టిగా ఉన్న వాటిని మనము ఇలా ఫ్రిడ్జ్ డోర్కి తాకకుండా ఈజీగా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే ఐటమ్స్ అనేవి కింద పడకుండా ఉంటాయి. మనము ఎంత గట్టిగా ఓపెన్ చేసినా కానీ క్లోజ్ చేసినా కానీ ఇలా ఒకదానిపైన ఉన్న ఒక బాక్సులు కూడా అస్సలకే కింద పడవు. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం ఎలాంటి రైస్ అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో నల్ల పురుగు కానీ తెల్ల పురుగు అనేది ఎక్కువగా పడుతుంది కదా. మనము రైస్ పెట్టేటప్పుడు మళ్ళీ దాన్ని ఏరాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. తర్వాత 3-4 లవంగాలను కానీ లేదా ఘాటైన మిరియాలను ఏవైనా వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, ఈ కల్లుప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి. ఈ మూడింటిని ఇలా టిష్యూ పేపర్లో కింద పడిపోకుండా
చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్కు బదులు మీరు ఏదైనా దారాన్ని కానీ థ్రెడ్ని కానీ చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన దాన్ని మనము బియ్యం సంచిలో వేసామనుకోండి, ఈ స్మెల్కి ఎలాంటి పురుగు అనేది అస్సలకే పట్టదండి. మీరు సంవత్సరం పొడవునా కూడా బియ్యంని స్టోర్ చేసుకోవాలంటే బియ్యం సంచిలో వేశారనుకోండి, అస్సలకే పురుగు పట్టదు. స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా దోశ పెనం కానీ చపాతీ పెనం ఉంటుంది కదండి, దాన్నే పెట్టేసుకోవాలండి. బౌల్ కానీ లేదా ఏదైనా పాత్రను తీసుకోవద్దు. వేడి అయిన ఈ పెనం పైన కొన్ని పాలను వేసి 1 స్పూన్ వరకు పసుపును వేసి వేడి అయ్యేంత వరకు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేసామనుకోండి, స్కిన్ పైన ఉండే నల్లటి మచ్చలు కానీ ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి. బయట మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి క్రీములను వాడే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా వాడవచ్చు. తర్వాత మీరు ఇది 15 మినిట్స్లోనే పూర్తిగా ఆరిపోతుందండి. తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి, అప్లై చేసిన చేతికి అప్లై చేయని చేతికి తేడా మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. మీరు ఇలా వీక్ ఒక్కసారన్నా ఫేస్కి అప్లై చేశారనుకోండి, 1 మంత్లోనే మీకు ఫేస్ అనేది గ్లో వచ్చేస్తుంది. చూడండి, అప్లై చేసిన చేతి అయితే ఎంత స్మూత్గా ఉందో. మరొక యూస్ఫుల్ టిప్, మనము ఆకుకూరలు కానీ లేదా ప్రతిరోజు వాడే కరివేపాకు కొత్తిమీరని నీటితో శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఆ బ్యాగ్లో మనము ఎంత కావాలనో ఆ కొత్తిమీరని పెట్టేసి ఏదైనా బౌల్లో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేస్తామనుకోండి, కొత్తిమీర అనేది అస్సలకే బయటకు రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా గట్టిగా తీసేసిన తర్వాత కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. వేస్ట్గా ఉన్న హ్యాండ్ బ్యాగ్లు ఉంటాయి కదండి, వాటిని పడేస్తాం. కానీ ఇలాంటి చినిగిపోయిన హ్యాండ్ బ్యాగ్లను మనము బెడ్ పైన వేసిన పరుపు కింద ఈ పర్సును ఇలా పెట్టేసామనుకోండి, కింద పడకుండా ఉంటుంది. లేదా మీరు గ్లూ గమ్ముతో కూడా ఎక్కడైనా అతికించేసుకోవచ్చండి. ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనము దీంట్లో నైట్ పూట సంబంధించినవి ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చండి. ప్రతిసారి మనము బెడ్ పైన లేవాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు యూజ్ చేసే మనము టాబ్లెట్స్ని కానీ సిరప్లు, జండు బాము, అలాగే వ్యాజ్లైన్ ఏవైనా సరేనండి, ఫోనును ఏదైనా సరే ఈ హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి బెడ్కి మనకి అటుపక్కల ఇటుపక్కల సెల్ఫ్లు కానీ సపోర్ట్ కానీ లేనప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్ని పెట్టేసుకొని అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. పాత లంగాలు లేదా వీటినే పావడాలు అంటారండి. ఈ పాత పావడాలు చినిగిపోయినవి కానీ లేదా కలర్ పోయినవి ఉంటాయి కదా, వాటిని ఏదైనా తీసుకోవచ్చండి. కింది భాగాన ఓపెన్ ఉంటుంది కదండి, దాన్ని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. లేదా మనము చేతి పైన కూడా ఇలా కుట్టేసుకోండి. అప్పుడు ఇది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కదా. దీంట్లో మీరు వాడని వస్తువులు ఏవైనా ఉంటాయి కదండి, లేదా కొత్త ఏవైనా కొన్న వాటి ఉంటాయి కదా, వాటిని మనము ఇలా పైభాగం నుంచి ఈ పావడాలో పెట్టేసేయాలి. ఇలా చేశారనుకోండి, ఈ కొత్త వాటిపైన కానీ లేదా పాత వాటిపైన కానీ అస్సలకే డస్ట్ అనేది పట్టదండి. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాదండి, ఈ పావడాలో ఎన్నో రకాలు మనం పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని పైన పెట్టేశారనుకోండి, డస్ట్ పడకుండా అన్ని కొత్త వాటిలా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. వీటికి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి. పైన థ్రెడ్తో ఇలా ముడి వేసుకుంటే సరిపోతుంది. వీటి కోసం కార్డ్బోర్డ్ బాక్సులు కూడా అవసరం లేదు. ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి, ఆ రోల్కి సరిపడే క్యాప్స్, బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని ఏదైనా ఇలా సెట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న వాటిని. తర్వాత మనము ఈ పైన క్యాప్ను తీసుకొని చిన్నగా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ రోల్లో మనము మిరియాలు కానీ ఏవైనా వేసి మనము దంచామనుకోండి, దాంట్లో నుంచి బయటకి వచ్చేస్తాయి కదా. అలా కాకుండా ఉండాలంటే మనము క్యాప్కి మధ్యలో హోల్ చేసాం కదండి, దాన్ని పెట్టేసి ఇలా దంచేసామనుకోండి, బయటికి రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఈ క్యాప్ని పెట్టేసామనుకోండి, దాంట్లో ఎలాంటి పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. మన ఇంట్లో వాడని చిన్న చిన్న క్యాప్స్ కానీ ప్లాస్టిక్ బాక్సులు ఏవైనా సరేనండి, దీనికి ఇలా సెట్ అయ్యేది పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా మన పని అనేది కిచెన్లో అయిపోతుంది. చూసారు కదండి, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.